కాణిపాకం నుంచి అయితే మేము తిరుపతి వచ్చేసాము. కాణిపాకంలో వీడియోస్ తీయడానికి అస్సలు కుదరలేదు. ఇంకా శ్రీనివాసం నుంచి రూమ్ అయితే ఖాళీ చేసి వచ్చేసాము. కొండెక్కడానికని బస్ కూడా ఎక్కేసాము. మా నలుగురం తప్ప బస్సులో అసలు ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. ఫస్ట్ తిరుపతి వస్తే చూసుకోవాల్సిన ఖర్చులు ఏంటంటే తిండి ఖర్చులే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ అదే చూసుకోవాలి. తర్వాత చెక్కింగ్ అయితే చేసేసారు. ఇంకా మళ్ళీ బస్ ఎక్కేసి కొండ మీదకే వెళ్తున్నాం. చూడ్డానికి కొండ ఎంత బాగుందో. ఎన్నిసార్లు వచ్చినా ఫస్ట్ టైం వచ్చే ఫీలింగ్ అయితే తిరుపతి వస్తే నాకు అదే వచ్చింది. ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ టైం వస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మళ్ళీ కొండ మీదకి వచ్చిన తర్వాత రూమ్ అయితే తీసుకోవాలి కదా, సో దానికోసమని చూస్తున్నాం. ఇంకా ఇక్కడ మామిడికాయ బాగుందని చెప్పి మామిడికాయ తిందాం అనుకుంటే 3 ముక్కలు 20 రూపాయలు అంది. నాకు ఆకలి వేస్తుందని చెప్పి తీసుకొని అయితే తినేసాను. చుట్టూ గ్రీనరీ అయితే ఎంత బాగుందో, చూడ్డానికి కళ్ళు కూడా సరిపోనంతగా సూపర్ ఉంది గ్రీనరీ అయితే. నిజం చెప్పాలంటే మాకు పాతాల నొప్పులు ఎలా వచ్చాయంటే అసలు మాటల్లో చెప్పలేము. కాళ్ళు చచ్చిపడతాయేమో అన్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఇంకా తెల్లారితే మార్నింగ్ 2కి దర్శనం కదా, ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాం. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ చెట్లన్నీ చూసి మా అమ్మ అంటుంది, ఈ చెట్లు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు వేసిన చెట్లే అని చెప్పి అంటుంది. రూమ్ ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటే బాగానే ఉంది. 2 రూమ్స్ ఇచ్చాడు, అంటే 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు, ఒక వాష్రూమ్ ఇచ్చాడు. పర్లేదు, ఉండొచ్చు. ఇంకా మధ్య మధ్యలో వాటర్ తాగడానికి ట్రైన్స్ కూడా ఉన్నాయి. మంచిగా వాటర్ బాటిల్స్లో పట్టేసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం మేము. వెళ్ళే దారిలో కొన్ని సీనరీస్ బాగుంటాయి, వాటిని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను. అవే ఇవి. ఇంకా నా దర్శనం అయితే 4:30 లోపు అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాను. వెంకటేశ్వర స్వామి చూడడానికి ఎంత బాగున్నాడో సుప్రభాత సేవలో. 2 కళ్ళు సరిపోవట్లేదు స్వామిని చూడడానికి. ఎప్పుడైనా మన వెంకటేశ్వర స్వామి బాగానే ఉంటాడు, కానీ సుప్రభాత సేవలో మాత్రం అస్సలు ఎంత బాగున్నాడో, కళ్ళు కూడా తిప్పుకోలేనంతగా ఎంత బాగున్నాడో వెంకటేశ్వర స్వామి అయితే. ఇది మళ్ళీ నైట్ టైం బయటకు వెళ్ళామంటే నిన్న టిఫిన్ కోసం అని చెప్పి కొండ మొత్తం తిరిగినట్టుంది. ఇక్కడ కూడా సీనరీ బాగుందని మళ్ళీ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. ఇంకా మొత్తానికి టిఫిన్ అయితే దొరికింది, పరోటాను గోబీ మంచూరియా. మొత్తానికి ఇంకా అవి కంప్లీట్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చేసరికి 8:50 అయింది. ఇంకా మళ్ళీ బెడ్ ఎక్కేసి పడుకుంటే రేపు దర్శనానికి వెళ్ళాలని